తప్పేం లేదయ్య గారు, నిప్పు అనుకున్నా. నా చేత చుట్టాలు కల్పించడం మానిపించాలని చూస్తున్నారా? ఇదంతా ప్రేమ అనుకుంటున్నారా? ఇదంతా పెద్ద గొప్ప అనుకుంటున్నారా? మేం కాదయ్య గారు. ఇప్పుడు నువ్వు నటించాలి. ఏమిటి ఈ పక్కన హీరోయిన్ గానా? కాదు కాదు, ఇదిగో ఈ ప్రకటన చూడు. నూతన నటీనటులు కావలను. ఇదే అది కాదు, ఇదిగో ఒక గొప్ప ఇంట్లో కేర్ టేకర్ సంరక్షకురాలు కావాలను, మంచి జీతం, గొప్ప ఛాన్స్. అదే రాదా వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఏమిటండి, ఏ బరువు బాధ్యతలు లేని పెళ్లిగాని అమ్మాయి కావాలని అందులో ఉంటే నాకు చూపిస్తారేమిటి? అయితే నీకు పెళ్లి కాలేదని ఒక చిన్న అబద్ధం ఆడేస్తే అంతా సరిపోతుంది. ఎంత తేలిగ్గా అనేశారండి. అవును దాదా, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ తో మన జీవితాలు హ్యాపీగా గడిచిపోతాయి. నాకు ఎలాగో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కనీసం నీకైనా ఈ ఉద్యోగం వస్తే మన కష్టాలు గట్టెక్కిపోతాయి. ప్లీజ్ రాధా, ప్రయత్నించి చూడు. నువ్వు కాదంటే నన్ను నేనైనా తాకట్టు పెట్టుకోవాలి, లేదా వీణైనా. ఏమండి అంత మాట అనకండి. ఆ దేవుడి మీద భారం వేసి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ రాధా, థ్యాంక్స్. మీ వయసు ఎంత? 16. ఐఎమ్ సారీ, ఇంత చిన్న వయసు వాళ్ళు మా ఉద్యోగానికి పనికిరారు. యూ కెన్ గో, ప్లీజ్ గో. నమస్కారం అండి. నేను మీ ఉద్యోగానికి సూట్ అవుతానా అండి? అయినా ఉద్యోగం ఏంటిలేండి, మీరు ఎందుకు ఎట్టుకుంటున్నారో నాకు తెలదా ఏంటి? నమస్కారం అండి. నా పేరు రాధండి. కూర్చోమ్మా. ఏం చదువుకున్నావమ్మా? బిఏ. ఇదివరకు ఎక్కడైనా ఉద్యోగం చేసావా? లేదండి. ఇఫ్ యు డోంట్ మైండ్, పెళ్ళయిందా? కాలేదండి. ఇక్కడ ఉద్యోగం ఏమిటో తెలుసా? కేర్ టేకర్ అని తెలుసు, కానీ ఎవరికో తెలీదు. నేను చెప్తా విను. నేను డాక్టర్ మృత్యుంజయరావు. ఈ ఇంటి యజమాని భవానీ ప్రసాద్ నాకు మిత్రుడు. వాడికి లంగ్ క్యాన్సర్. విపరీతంగా సిగార్స్ కాలుస్తాడు, వద్దంటే వినడు. అహర్నిశలు వాడిని కనిపెట్టుకుండాలంటే నా వల్ల కావడం లేదు. వాడికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. సుమారు 20 సంవత్సరాల క్రితం వాడికి నాన్న వాళ్ళందరూ విమాన ప్రమాదంలో చనిపోయారమ్మా. చూడమ్మా, వాడికి వయసు 60 సంవత్సరాలు గాని పసిబిడ్డ లాంటి మనసు. వాడి చేత సిగార్స్ మాన్పించాలి. వాడిని కనిపెట్టుకుండి 4 కాలాల పాటు బ్రతికించుకోవాలమ్మా. 10,000 మంది జీవితాలు వాడి క్షేమం మీద ఆధారపడింది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. గుడ్, నీకు ఇష్టం అన్నమాట. అయితే అలాగే ఉండిపో. అలాగే, ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. వారిని నా కన్న తండ్రిలా చూసుకుంటాను. అమ్మ వస్తుంది, తప్పుడు వస్తుంది, అమ్మ వస్తుంది. ఇదిగో మరి, ఇదిగో నీకు బిస్కెట్ ఇవా? అమ్మ కావాలా? అందుకో కోతి వెళ్ళిపోయిందా? అదే కోతి వెళ్ళిపోయిందే. కోతి కావాలా? బుద్ధి తక్కువ చెప్పారు నీకు. ఇప్పుడు ఎక్కడి నుంచి మా కోతి? అరే మరి గుర్రం మాట్లాడుతున్నావు, గుర్రం మాట.
కష్టం రా దేవుడా. ఒరే ముయిరా, నీకు దండం పెడతాను ముయిరా. అరే ముయిరా, ముయిరా, ముయిరా.